హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? 2 రోజుల నుంచి కూరలు పెట్టట్లే వీడియోలు. ఓకే, ఏం చేతంటే పని కుదరట్లా, అందుకనే వీడియోలు పెట్టట్లా. ఏం చేస్తున్నారండి? వంటలు అయిపోయినాయా? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? నేను ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? చిక్కుడుకాయ ఫ్రై, సాంబారు పెట్టుతున్నామండి. సాంబారు పెట్టుతున్నామండి. ముక్కలు ఉడికిపోతున్నాయి. కనబడుతుందంటారా మీకు వీడియో? అదిగో ముక్కలైతే ఉడికిపోయినాయి. ఆనపకాయ, వంకాయ, బెండకాయలు, ములక్కాడ అన్నీ వేసా. ఇక పప్పు వేసేస్తున్నాను. పప్పు అదిగో, నేను పప్పు మిక్సీలో రుబ్బుతాను, ఎందుకంటే కొంచెం చిక్కగా వస్తుందని పప్పు మిక్సీలో రుబ్బుతాను అనమాట. ఈ పక్కన ఒక్క నిమిషం, ఈ పక్కన చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నా. పప్పుచారులో నంచుకోవడానికి బాగుంటుందని ఓన్లీ చిక్కుడుకాయ ఫ్రై అనమాట. ఇటు పక్క సాంబారు, ఆ పక్కన చిక్కుడుకాయ ఫ్రై పెట్టా. ఇదిగో సాంబారు అయితే దగ్గరికి అయిపోతుంది. ఇది ఒక 2 పొంగులు వచ్చాక అప్పుడు తాలింపు వేసేసుకుందాం. ముక్కలు ఉడికిపోతే సాంబార్ గమ్మున అయిపోద్ది. వీడియోలు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు నా వీడియోలు లైక్ చేయట్లేదు, అందుకనే నాకు బాధ కలుగుతుంది. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, బెల్ ఐకాన్ కొట్టట్లేదు. వీడియోలు పెంచొచ్చు కదా. వీడియోలు నేను చేస్తున్నాను, మీరేమే ఎవరు షేర్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందుకనే నాకు బాధ వస్తుంది ఫ్రెండ్స్. నా వీడియోలు లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి అమ్మా. ఇంకా ఏంటో చెప్తారు, నాకు అది రావట్లేదు. హెల్ప్ చేయండి అమ్మా. వీడియోలకు మంచిగా లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్లు చేయండి అమ్మా. ఎందుకమ్మా నన్ను బాధపడతారు? సాంబారు చిక్కగానే పెట్టుకున్నాం, పలచగా వద్దు. దీన్ని నిండా పెట్టుకున్నా ముగ్గురు వేసుకుండేది, ఎందుకు? అందుకనే కొంచెమే పెట్టుకున్నాం. ఉప్పు చూసుకుందాం, ఉప్పు పులుపు. ఇంకొకసారి పిండి వేసుకుందాం, నీళ్ళు. ఆ పులుపు సరిపోద్ది, ఎక్కువ పులుపు తినబుద్ధి అవ్వట్లేదండి. తింటే గ్యాస్ వచ్చేస్తుంది, కడుపు గ్యాస్ వచ్చేస్తుంది. పులుపు ఎక్కువ తింటే గ్యాస్ వచ్చేస్తుంది. రైస్ వండేసాను. ఇంకా సరిపోద్ది నీళ్ళు. నా వీడియోలకు లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఎవరూ చేయట్లేదు. నాకు అర్థమవుతుంది, నాకు తెలుస్తుంది. మీరు ఎవరు చేయట్లేదు ఏంటో నాకు తెలుస్తుంది. మా వీడియోలకి ఎవరు లైక్ చేయట్లేదు. ఉప్పు వేసుకున్నాం, వేపుల్లో ఉప్పు వేసుకున్నాం. ఇది ఇలా వేయించది. ఇందులో ఇచ్చే ముందు కొంచెం కారం వేసుకున్నాం, అంతే సరిపోదు. ఇది ఎలా వేగితే బాగుంటుంది. ఇందులో మళ్ళీ టమాటాలు ఇంకేం అవసరం లేదు, ఉత్తునే వేపుకున్నాం. పప్పుచారులో నంచుకోవడానికి బాగుంటుంది అన్నమాట. కొంచెం పసుపులు, ఇందులో కారము, సాంబార్ పొడి, ఉప్పు అన్నీ వేసా. అంటే మీకు చూపించలేదు కదా, అందుకనే చెప్తున్నాను అనమాట. ఇదిగో కారము, పసుపు, ఉప్పు ముగ్గురు ఒక దగ్గర ఉండాలంట, అందుకనే అలా పెట్టాను. ఏంటో ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు, చేదస్తు. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇందులో పప్పుచారులోకి మనము కాస్త కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాలి. ఇక్కడే ఉంది. ఇంకా పోపు తాలింపు వేసేసుకుంటే పువ్వులు వచ్చినాయి. రేపు ఏదో మ్యారేజ్ ఉందంట, అందుకని మా ఆవిడ పువ్వులు పంపేది, వెళ్ళాలి. రాత్రి అంతా కట్టాము, మాల కట్టాము. తెల్లటం నీరసం వచ్చింది, కంటికి వెళ్ళలేదు.
లేకపోతే ఈ పాటకి వెళ్ళిపోవాలి. ఆవిడ మళ్ళీ పిలిచేస్తుంది పూలో. మీరు వంటలు మరి వంట చేసుకోవద్దా? వంట చేసుకోకపోతే ఇప్పుడు అవుతుంది. ఆ పని అయ్యేసరికి 2 3 అవుతుంది. అప్పుడు ఇంట్లో మగవాళ్ళు మాకు బాధేస్తారు. భోజనం 2 భోజనం కూర్చోతారు. ఇవాళ లేట్గానే లేచాను ఫ్రెండ్స్. నేను రాత్రి అంతా పనే. పూలు కట్టాను, పూలు గుచ్చాము, అందుకని పని ఎక్కువ ఉంది. సోమవారం పని ఎక్కువ ఉంటుంది. ఎందుకో చెప్పనా? పూలు కడతామా, పూలు గుచ్చుతామా, అందుకని ఈ వారం పూలు కూడా కట్టించారు మా పూలవుడు. నా వీడియోలకి ఎందుకు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్? నా వీడియోలు బాగుంటలేదా? నా వీడియోలు బాగుంటలేదా చెప్పండి. కొత్తిమీర వేసాను. నా వీడియోలు బాగుంటలేదా? వేరే వాళ్ళకి షేర్ చేయట్లేదా? బెల్లైకాన్ కొట్టు. మీకు నా వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఇంకా వేరే వాళ్ళకి చెప్పండి. మీకు నచ్చకపోతే చెప్పకండి ఫ్రెండ్స్. మీకు నచ్చకపోతే చెప్పకండి. మీకు వీడియో నచ్చితే, విజయ వ్యాపార వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంపించండి. మీకు నచ్చలేదనుకో పంపకండి. అంతే కదా? మరి ఏం చేయను? మీరందరూ ఉన్నారనే, మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటారని నేను వీడియోలు చేస్తున్నాను. మరి మీరు ఎవరు నాకు వీడియోలకి లైకులు కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, బెల్లైకాన్ కొట్టట్లేదు, వీడియోని సబ్స్క్రైబ్ చేసినట్టు నాకు తెలియట్లేదు. మరి ఇంకేం చేయను చెప్పండి? నాకు లైక్ చేయండి, లైకులే చేయండి. నన్ను అడుగుతున్నాను కదండి, మీరు ఎందుకు లైకులు చేయట్లేదు? నేనైతే లైకులు చేయండి అని అడుగుతున్నాను. మీరు లైకులు చేయట్లేదు. మరి నాకు తెలియాలి కదా ఫ్రెండ్స్. మొన్న మా విజయవాడ పెళ్ళిళ్ళు పిల్లలు అల్లుళ్ళు వచ్చారు కదా, భోజనాలు బాగా పెట్టానంటారా? నచ్చాయా? ఎవరు చెప్పలేదేమి? ఇదిగో చిన్న బెల్లం ముక్క వేసుకుందాం పప్పుచారులో. నాకు ఎవరు చెప్పలేదేంటి ఫ్రెండ్స్? వీడియో నచ్చలేదా? భోజనాలు బాగా పెట్టలేదా? నాకు వచ్చినట్టు చేశానండి. ఇంకేం చేయాలో నాకు తెలియలేదు, అన్నీ చేశాను. నాకు ఆడపిల్లలు లేనప్పటికీ కూడా నాకు మా చెల్లెలి పిల్లలు నా ఆడపిల్లలే అని అల్లుళ్ళు కేకేసి అన్నీ వండి పెట్టి, మటన్ చికెన్ దమ్ బిర్యానీ వండాను, చేపలు ఫ్రై చేశాను, చేపల పులుసు చేశాను, రొయ్యలు కూర వండాను, గారెలు వండాను, మామూలు మినపగారెలు వండాను, బొబ్బరి గారెలు వండాను, అరిసెలు వండాను, అన్నీ చేసి పెట్టాను కదండి. ఎందుకు ఫ్రెండ్స్ మీరు ఎవరు ఇచ్చేయట్లేదు? నా వీడియోలకు లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఇంకా నేనేం అడగను బాబా, మీరు ఎవరు చేయట్లేదు. నేను ఎవరిని అడగను. ఇంకా మీరు చేస్తే చెయ్యండి, లేకపోతే మీ ఇష్టం, అంతే. నేను అడగను బాబా, నాకు సిగ్గు వస్తుంది. నేను అడగను బాబా వీడియోలు లైక్ చేయమని. ఇంక నేను అడగను. నా వీడియో నచ్చితే మీ ఇష్టము, నచ్చితే మీ ఇష్టం, నచ్చకపోయినా మీ ఇష్టం. ఇంక నేను అడగను బాబా. ఎందుకంటే మీకు వీడియోలు నచ్చితే మీరే లైకులు చేస్తారు. అందుకనే నాకు బాధ కలుగుతుంది. మిమ్మల్ని పద్దాక నా వీడియోకి లైక్ చేయండి అని అడగటం నాకు నచ్చట్లా. చికెన్కాయ వేపుడు ఇలా చేసుకున్నప్పుడు నంచుకోవడానికి బాగుంటుంది, కెరబుద్ది అవుతుంది, ఉత్తునే మగ్గిపోతుంది. ఇందులో టమాటా ఏమైనా ఆనియన్స్, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, పోపులు వేసాను, ఉల్లిపాయ అంతే, పసుపు ఉప్పు వేసాను. దించే ముందు కొంచెం లైట్గా కారం పైన చల్లుకున్నాం, సరిపోదు. కారం అయిపోయింది అప్పుడే, మళ్ళీ తీసుకోవాలి. ఇలాగా పప్పుచారులకి బంగాళదుంప వేపుడు, చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నాకు ఇష్టం ఇలాగా. ఇప్పుడు పప్పుచారు కూడా మరిగిపోతుంది. సాంబారు మరుగుతున్నది. దీని కాంబినేషన్ ఏంటో తెలుసా? ఈ కాయగూరలు ఫ్రై కానీ కాదు, కానీ పప్పుచారు ఉప్పు చేప తింటే బాగుంటుంది.
పప్పు చారు ఉప్పు చేప బాగుంటుంది. మీరు తిన్నారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా? పప్పు చారు ఉప్పు చేప బాగుంటుంది. మీరు తింటే నాకు కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి, సమాధానం చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ, మీరు ఏం చేస్తున్నారమ్మా? మీరు వీడియోలు చూస్తున్నారమ్మా? అందరూ మా వీడియోలు నచ్చుతున్నాయమ్మా? మీకు నచ్చిన వాళ్ళు ఎందుకు ఒక లైక్ పడండి అమ్మా, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ పడండి అమ్మా, లెక్క కొట్టుకుండమ్మా. ఏం చేద్దామమ్మా? మీకు తెలుసా, మీకు ఇంకోటి తెలుసా? చూసేవాళ్ళు బాగా చూస్తున్నారు, లక్షల మంది చూశారు. కాకపోతే వీడియో లైకులు కొట్టే వాళ్ళు తక్కువ మంది కొడుతున్నారు. అదే అర్థమవుతుంది. చూస్తున్నారు, చూసిన వాళ్ళు అందరూ లైకులు కొట్టచ్చు కదమ్మా. ఎందుకమ్మా అలా బాధపడతారు నన్ను? మీకు ప్లీజ్ కదమ్మా, చూసిన వాళ్ళందరూ లైకులు కొట్టచ్చు కదమ్మా. నేను అడగనమ్మా, నేను అడగనమ్మా, నేను అడగనమ్మా. వీడియోలకు లైకులు మీరే చేసుకోండి అమ్మా. ఇంక నా వల్ల కాదమ్మా, నేను అడగలేకపోతున్నానమ్మా. ఇంకా పప్పు చాలు తాలింపు అయిపోతాయమ్మా, మన పని అయిపోద్దమ్మా. నిన్న వంట చేయలేదు ఫ్రెండ్స్, నిన్న వంట చేయలేదు, అందుకే వీడియో పెట్టలా. మొన్న 4 రోజులు పండగ 4 రోజులు అన్నీ వీడియోలు చేశాను. వంట చేయట్లేదు, ఎందుకంటే ఫంక్షన్ జరుగుతున్నా. మళ్ళీ రేపు ఫంక్షన్ ఉంది. రేపు ఇంకొక అబ్బాయి క్రిస్టియన్ చర్చ్ పెళ్ళి, ఆ అబ్బాయి పెళ్ళికి వెళ్ళాలి. ఇవాళ వేరే వాళ్ళది ఎవరిదో మా వాళ్ళది చుట్టూది మనమడిది హ్యాపీ బర్త్డే అంట. ఫంక్షన్లే, ఇంక వరుసన ఫంక్షన్లే. ఎవరి దగ్గరికి వెళ్ళకపోతే ఎవరు ఫీల్ అవుతారు. నేను వెళ్తాం తక్కువేలేండి, నేను వెళ్తాం మాత్రం తక్కువే. ఇంకొకటి తెలుసా ఫ్రెండ్స్ మీకు? మా భీమవరం మావులమ్మని ఫోటోలు తీసి పెట్టాను, నచ్చాయి అంటారా? దానికైనా కామెంట్లు పెట్టారా? మరి నచ్చినాయా? మా భీమవరం మావులమ్మ తల్లిని ఉత్సవాలు జరుగుతాయి. నేను చూస్తాను, ప్రతి సంవత్సరం నేను చూస్తాను, వెళ్తాను. మరి మీకు నచ్చాయా? వీడియో పెట్టాను, చూసారా అందరూ? దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా వచ్చి చూడండి, మావులమ్మ గుడిని చూడండి, మంచిది. చిక్కుడుకాయ కూర అయితే కూడా అయిపోయింది, దగ్గరికి అయిపోయింది, మాడిపోతుంది.
గిన్నెలో తీసేసుకొని కొంచెం కారం వేసి గిన్నెలో తీసేసుకొని మనం పప్పు చేసి తాలింపు వేసేసుకుందాం. సాంబారు కొంచెం కారం వేస్తాం, ఎక్కువ. ఫ్రైలకి కొంచెం లైట్గా కారం తగిలించిపోతే స్మెల్ అదొక రకంగా ఉంటుంది. కొంచెం తగిలించాలి, ఎక్కువ కాదు. అయిపోయింది, చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది. ఇది ఒక గిన్నెలో తీసేసుకుందాం అండి. ఈ గిన్నెలో తీసేసుకుందాం. టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. అక్కడ పువ్వులు కట్టేస్తున్నారు, మనం వెళ్ళాలి. ఇలాతో మన మాట పువ్వులు పోతాయి. ఏంటో ఫ్రెండ్స్, నాకు దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడో అర్థం అవట్లేదు. నా కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు సాయం చేస్తాడో దేవుడు తెలియట్లేదు. నా చిన్న కొడుకు జాబ్ రావాలి, అప్పుడు నా కష్టాలు తీరాలి ఫ్రెండ్స్, తెలుసా? నా చిన్న కొడుకు జాబ్ వస్తే అప్పుడు కష్టాలు తీరుతాయి. అది ఏ జాబ్ అని మీరు అడగండి. నేను జాబ్ అయ్యాక మీకు చెప్తాను, మీకు పెద్ద సర్ప్రైజ్ చెప్తాను. ఏ జాబ్ అని మీరు అడగండి, నేను జాబ్ వచ్చాక మీకు చెప్తాను. అయ్యో పడిపోయింది, కంగారు కంగారు. పోపులన్నీ రెడీ చేసుకున్నా, పడిపోయినాయి. ఎంత స్థలం అన్నా సరిపడలేదు బాబా. ఈ పప్పులు ఉండం కదా ఫ్రెండ్స్, జంతుకులు అరిసెలు ఉండం కదా, ఈ డబ్బాలు పెట్టడం వల్ల చోటు చాలట్లేదు వంటగదిలో. పైన ఇక్కడ పెట్టుకుందాం అంటే తిన్నప్పుడల్లా పైకి కిందకి ఎవరు దింపుతారు, అందుకని ఈ పక్కన కింద ఉంచేసాను. ఇదేమో వంటగా నీరుకైపోయింది ఇప్పుడు నాకు. అయిపోయింది కూర, తీసేద్దాము. పప్పు చేత తాలింపు వేసేసుకోండి. అంటే ఇందులో ఆయిల్ ఉంది కదా, అందుకని బాగుంటుంది. నేను ఏమీ పాడు చేయనండి, వేస్ట్ చేయను ఫ్రెండ్స్. ఎందుకండి బోల్డ్ డబ్బు అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఆయన ఆమ్లెట్ వేయమంటే మా ఆయన గారికి అప్పుడు ఆమ్లెట్ వేస్తాను. సామాన్యంగా తినరండి ఆయన, ఏది ఉన్నా సరిపెట్టుకొని తినేస్తారండి మా ఆయన గారు. ఇదిగోండి చిక్కుడుకాయ ఫ్రై. కాస్త ఆయిల్ వేసుకోండి, కడిగేద్దాం దీన్ని కూడా. ఇంకా ఓకే వేసేస్తున్నాం. మా ఆయన గారు నిజంగా దేవుడితో పాతపడతారు ఫ్రెండ్స్. మా ఆయన గారు చాలా మంచివారు. ఎందుకు చెప్తున్నారా, మేము పెట్టినా ఇంకా అది ఉండవు కాదు, ఈ కూర వండలేదు, ఈరోజు ఈ వండలేదు, ఈ వండలేవు వండలేదు అన్న మాట అనరండి. నిజంగా తెలుసా, ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇంట్లో ఆడవాళ్ళు బాగున్నా బాగపోయినా వంట చేసినా చేయకపోయినా అతో గొడవలు దెబ్బలాట్లు కొట్టడం అన్నీ చేస్తారు. మా ఆయన ఏమో అలాగేం చేయరు. నన్ను ఆయన కొట్టే ఛాన్స్ ఎక్కడ ఇస్తాము, మనమే కలపడిపోతాం. కొట్టే ఛాన్స్ దాకా ఉండవు. మనం నోరేస్తామంటే ఆయన సైలెంట్ అయిపోతారు. కొద్దిగా ఫ్రెండ్స్ జోక్ చేస్తున్నాను. మగవాళ్ళకి ఇచ్చే గౌరవం మగవాళ్ళకి ఇవ్వాలి ఫ్రెండ్స్. మనము ప్రతిసారి వాళ్ళే చులకనగా మాట్లాడకూడదు, తప్పు. మనము ఎంత నోరేసుకున్న పైన ఆడవాళ్ళు ఎంత ఇదైనా మగవాళ్ళకి ఇచ్చే గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళకి మనకి గౌరవం ఉంటుంది. ఏమనరండి, ఈ వంట విషయంలో కాదు, ఏ విషయంలో అయినా సరే నాదే పై చెయ్యాలి, నేనే మాట్లాడతాను. ఎందుకంటారా, దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చారు. నేను ఏది చెప్తే అది చేస్తాను. నేను చెప్తా అంటే నేను మరి మనం ప్రతిదానికి ఆయన ఇసుకించడం అట్లాగేం ఉండదు. ఏమండి పలానాది అంటే కావాలండి అంటే వెంటనే చేస్తారు. ఏమండి కావాలండి అంటే తెస్తారు.
తెలుసా, నేను ఏ పని చేసినా ఏమి కాదండు, మంచిగా చూసుకుంటారు. ఇదిగో సాంబార్ తాలింపు వేసేస్తున్నాను. తాలింపు వేసాక ఒక్క క్షణం పొయ్యి మీద పొంగు రావాలి. అప్పుడు పొంగు వచ్చినప్పుడు బాగుంటుంది. పప్పుచారు కూడా మరిగిపోయింది. ఒక్క క్షణం అలా ఉంచుదాం. ఇవాళ మా ఆయనగారికి పండగ, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన సాంబారు చిక్కుడుకాయ ఫ్రై. నీ సుభోజనం కూడా అట్లా తినరు. ఆయనకి సాంబారు పప్పుచారులు అంటే చాలా ఇష్టము. పాపం ఇష్టంగా తింటారు. నీసు కూడా పెద్ద తినరండి. నీసు కూడా ఏమీ తినరు. అయిపోయింది వంట, సమర్పయామి. అమ్మయ్య, అన్నీ ఇక్కడ పెట్టేసుకుందాం. మళ్ళీ ఆయన అన్నీ కసిబీజ్ అయిపోతారు. అన్నం దెబ్బలు ఇక్కడ పెడదాం. ఓకే, ఇది నిన్న రాత్రి వేపాను. మజ్జిగలో మిరపకాయలు రాత్రి వేపాను. నాకు పప్పుచారులకు చాలా ఇష్టము. కొంచెం దిమ్మ పెడితే ఈ వేడికి ఎచ్చబడితే అని పెట్టాను అనమాట. ఇదిగో సాంబారు చాలా కమ్మగా వస్తుంది ఫ్రెండ్స్. సాంబారు వాసన చూసుకున్నాం. అమోకం భలే కమ్మగా కుదిరింది. నాకు సాంబార్లు ఇష్టమైన ఏంటో తెలుసా, ఇగో ములక్కాయలు ఆనపకాయలు చాలా ఇష్టం. ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళా బాబు సాంబార్లో ఆనపకాయ ముక్కలు వేస్తావా అని అడుగుతాను నేను. నాకు ఇష్టమే ఎందుకో మరి. అయిపోయింది ఏమండి. ఇది ఇలా దూరంగా పెట్టుకుంటాం. అంటే ఈ సింగిల్ పొయ్యి మీద ఉంటే ఒకవేళ కదలే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం దూరంగా పెట్టుకుందాం. ఎప్పుడైనా సరే వంట అయిపోయిన వెంటనే గ్యాసు కింద కట్టేసుకోండి. అలా వదలద్దు. చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, తెలియదు కదా వాళ్ళకి. గమ్ముని ఏంటంటే అకస్మాత్తుగా గమ్ముని ఏదైనా ప్రమాదం జరిగిపోవచ్చు. అందుకనే మనం వంట అయిపోయిన వెంటనే అలా కట్టేసుకున్నాం అనుకో, భయం ఉండదు. చూసారా, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి 10 మందికి చెప్పి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.